శివమహాపురాణం విద్యేశ్వరి సంహిత 16 చాప్టర్లో 101 శ్లోకాల నుంచి పూజ చేసే విధానం దగ్గర నుంచి ప్రతిదీ చెప్తూ ఇప్పుడు అసలు పూజ చేస్తానికి కారణమైన ఆ పరమాత్మని మూర్తిలో ఆరాధిస్తున్నాం. అయితే శివలింగాన్ని ప్రత్యేకంగా ఆరాధించటం వల్ల విశేషమైన ఫలితాలు వస్తున్నాయి. ఎందుకు? నిరాకారకి ప్రతీక. ఇక్కడ ఒక నామాన్ని ఉన్నతంగా చెప్పి ఇంకో నామాన్ని తక్కువ చేసి చెప్పేది కాదు. నిరాకారకి ప్రతీక శివలింగం. మూర్తులన్నీ ఒక నామానికి ఒక రూపానికి అన్నట్టుగా ఉంటాయి. గుణాతీత అన్నట్టుగా అలాగే నామానికి రూపానికి అతీతంగా ఉన్న పరమాత్మ నిరాకార స్థితి. భక్తి కుదురుకోగానే ఎలా అయితే సకామ నుంచి క్రమేణా నిష్కామకి వెళ్తావు, కానీ ఒకేసారి నిష్కామకి వెళ్ళిపోయి కోరిక లేకుండా అంత పరమాత్మమయం అన్నట్టుగా మనకు ఉండటానికి మనం అలా ఉండలేము కూడా. పరిమితితో ఉన్నవాళ్ళము అంతలాగా ఒక్కసారిగా ఉన్నతమైన స్థితికి మనం చేరుకోలేము. క్రమేణా ఎలా అయితే మార్పు వస్తుందో అలాగే ఒక ఆకారాన్ని పట్టుకుని ఒక నామాన్ని పట్టుకుని చెయ్యగా వికసన వస్తుంది. అజ్ఞానం అన్న అంధకారాన్ని నేను తొలగించుకోగలిగినప్పుడు, జ్ఞానచక్షు నాకు వికసన జరిగినప్పుడు ఆ స్పష్టత వస్తుంది. ఆ కారణంగా నిరాకార స్థితిలో ఉన్న పరమాత్మను ఆ పూర్వంగా నేను ఆ భావనతో తత్పరురాలై నేను తత్పరంగా అంటే ఆ పరమాత్మే అంతా సర్వము పరమాత్మమయం అన్న భావనతో నేను అప్పుడు కానీ అలా పూజించలేను. అది క్రమేణా వచ్చేది, ఒక్కసారిగా మనకి రాదు. అందుకే ముందుగా పూజ అని చెప్పారు. అలాగే చెట్టుకు నీరు పోసినా దేనికి పోసినా చరాచర జీవరాశుల్లో ఉన్నది పరమాత్మే. అంటే ఆ మనిషి ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి అన్నిటికీ ఆధారమైనది ముందు ఈ శరీరం. అయితే ఈ శరీరం ఏదైతే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో కూడుకుని ఉంటుందో దానికి నువ్వు ఎలాగా వినియోగించుకుంటూ పోతూ ఉంటే ఉద్ధరింపబడతావు. ఎల్లవేళలా నువ్వు అదే ధ్యాసలో ఉండగలిగేలాగా నిన్ను నువ్వు ఎలా దానికి సిద్ధపరచుకుంటూ పోతూ ఉంటే ఆ ప్రయాణం అన్నది సాఫీగా వెళ్ళిపోవటమే కాకుండా ఉన్నతంగా నువ్వు ఊహించని విధంగా నీ జీవితంలో మార్పులు వస్తాయి. ఏ జన్మ అయితే దుర్లభం మానవ జన్మ, అటువంటిది లభించిన దానికి సార్థకత వస్తుందన్న భావనలో ఇన్ని విశేషంగా మనకు ఇప్పుడు దాకా చెప్పారు. ఇక్కడ బంవృద్ధిం గచ్చతి యత్ అర్థాద్ భగః ప్రకృతిరుచ్యతే ప్రాకృత్యేహ శబ్దమాత్రాద్యేహ ప్రాకృత్యే ఇంద్రియ భోజనాత్. ఈ ప్రపంచం అందుకే భవసాగరం అంటాం. అందుకే ఇక్కడ భా అన్నది మనం భగవంతుడు అంటాం. భగములు వంతుడు అంటే ఇక్కడ భగ ఎలా అయితే మన శరీరంలో పంచ ఇంద్రియాలు పంచ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో కూడుకుని శరీరం ఉందో ప్రధానంగా కర్మేంద్రియాల కన్నా ముందు మనకి జ్ఞానేంద్రియాలు వస్తాయి. ఎందుకంటే కర్మలు చేయడానికి కాళ్ళు చేతులు వినియోగిస్తున్నావు, కానీ ఈ జ్ఞానేంద్రియాలు అన్నది జ్ఞానం వైపుగా ఉండి అజ్ఞానాన్ని నేను తొలగించుకోగలిగేలాగా ఉండగలిగితే నేను చేసే కర్మలు కూడా నేను ధర్మపరంగా చేస్తాను, లేకపోతే చంచలత్వ కారణంగా చెయ్యకూడనివి చేస్తూ ఉంటాను. ఈ పంచ తన్మాత్రలు ఏవైతే మనకి పంచేంద్రియాలు ఉన్నాయో ఈ జ్ఞానేంద్రియాలు కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం, దీనికి తన్మాత్రలు. మళ్ళీ తన్మాత్రలు అంటే ఏంటి? శబ్ద రూప రసగంధ స్పర్శ అంట. చర్మానికి ఎలా అయితే మనకి స్పర్శ తెలుస్తుంది, అలాగే నాలుగుకి రుచి తెలుస్తుంది, ముక్కుకి వాసన తెలుస్తుంది గంధం అంటాం, చెవులకి శబ్దం వినిపిస్తుంది, అలాగే కళ్ళకు ఒక రూపం కనిపిస్తుంది. మళ్ళీ అన్ని పంచభూతాలతో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రూపం. అగ్నిమయం అంటాం, శబ్దం ఆకాశం, గంధం భూమి, రసం నీరు, స్పర్శ వాయువు. అయితే ఈ విషయాలు గ్రహించటాన్ని భా అంటారు. అందుకే భగ శబ్దము. ప్రకృతి, ఈ ప్రకృతి అంటే సృష్టి మొత్తం కూడా ప్రకృతి పురుషుడు యొక్క కలయికతోనే అంట. ఇక్కడ పురుషుడు అంటే మగవాళ్ళని కాదు అర్థము. పురుషార్థాలు అంటే మగవాళ్ళకి అర్థాలతో కూడుకుని ఇవన్నీ చెయ్యమని కూడా కాదు. ప్రతిదానికి చాలా చక్కని అర్థాలు ఉన్నాయి, తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ధర్మార్థ కామ మోక్షాలు ఏదైతే మానవ జన్మ తీసుకున్నాక ధర్మపరంగా నేను ఉండటము. ఆ ధర్మం ఎలా అంటే ఇంట్లో ఉంటే ఒకలా ఉండాలి, బయటికి వెళ్ళి పని చేస్తుంటే ఎక్కడున్నావో ఆ ప్రదేశానికి అనుగుణంగా చేసే పనికి ఎక్కడా కూడా మళ్ళీ ధర్మం తప్పకుండా. ధర్మం అంటే ఏంటి? నేను ఒక్కడనే ఉద్ధరించబడటం కాకుండా నిజము, అలాగే సత్యాన్ని పట్టుకుని ఎల్లవేళలా కూడా
నేను చెయ్యవలసినవే చేస్తూ చెయ్యకూడని అంటే నాకే కాకుండా ఇతరులకు కూడా హాని తలపెట్టకుండా నలుగురికి ఉద్ధరింపబడటానికి అటువంటివే నేను ఎప్పుడు చేయిస్తూ ఉండగలగటము. మానసికంగా, శారీరకంగా, వాక్కు రూపంలో కూడా ఒకళ్ళకి బాధించేలాగా కానీ, ఇంకొకళ్ళకి మళ్ళీ భారంగా అయ్యేలాగా కాకుండా ఉండటము. అందుకే ఈ విషయాలు గ్రహించటాన్ని అంటారు. అది వృద్ధి ఎప్పుడు చెబుతుంది? అందుకే ప్రకృతి. ఎలా అయితే భూమిలో ఒక బీజం వేస్తున్నాం. బీజం వేసిన తర్వాత ఏమవుతుంది? దానికి మళ్ళీ సారం దొరకాలి, నీళ్లు పోయాలి, ఎండ రావాలి, గాలి అన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడు అది చక్కగా ఎలా అయితే వృద్ధిలోకి వస్తుందో, అందుకే ఇక్కడ భగ శబ్దానికి అర్థం ప్రకృతి అంటారు. ఇది నీకు వృద్ధి ఇస్తుంది, పుష్టినిస్తుంది ప్రకృతి. అయితే భగవన్నని ఎందుకు అంటున్నాం మళ్ళీ మనం అంటే అంటే ఎలా అయితే మనం ముఖ్యంగా ఇచ్చేవాడు, మన గమ్యం ఎవరు? భగవంతుడు. ఈ భోగప్రాయమైన జీవితానికి భోగం ఏంటో, ఈ మాయామోహాలేంటో తెలుసుకుని మళ్ళీ ఆ జ్ఞానం లభించినప్పుడు ఈ భోగం అన్నది తాత్కాలికం, అసలైన భోగం అంటే పరమాత్మలో రమించటం అన్న పరమసత్యాన్ని నేను తెలుసుకోవటానికి ఈ ఇంద్రియాలతో కూడుకున్న తన్మాత్రలు ఇవన్నీ కూడా నేను ఎప్పుడైతే ఆ పరమాత్మలో మమేకం చెయ్యగలుగుతాను. అందుకే ప్రకృతి భగ అయితే భగస్యేదం భోగమితి శబ్దార్థ ముఖ్యతః శ్రుతః ముఖ్యో భగస్తు ప్రకృతిర్భగవత్ శివ ఉచ్యతే. అందుకే ఇంతకు ముందు ఎలా అయితే ఆ పరమేశ్వరుని భర్గుడు అని, ఆ జగదంబకని అదే పార్వతీదేవిని భర్గా అన్నారు. అంటే ఇక్కడ తల్లి తండ్రి రూపంలో చేసుకోమని, మళ్ళీ ఇక్కడ సృష్టి అంతకంటే నీకు సులభంగా అర్థం కావటానికి, పిల్లలు రావడానికి తల్లి తండ్రి ఇద్దరూ ఉండాలని ఏదైతే పరమసత్యం ఉన్నదో, ప్రకృతి కూడా అంటే మళ్ళీ ఇట్లాంటి ఆలోచనతో ఆలోచించటం కాదు. ఎలా అయితే దీనికి చక్కని ఉదాహరణ ఏం చెప్తారు అంటే, మనకి ఎలా అయితే శనగలు ఉంటాయి. ఆ శనగలు పైకి చూస్తే ఒకటిలాగే కనిపిస్తూ ఉంటాయి. ఆ తోలు తీయగానే ఏమవుతుందో రెండు విడివిడిగా ఉంటాయి బద్దల లోపల. ఆ రెండు సమపాళ్ళలోనే ఉన్నాయి, రెండు కలిసి ఉన్నాయి, పైకి మాత్రం ఒకటిగా ఉన్నాయి. అంటే ప్రతి దానిలో అంతర్లీనంగా శివశక్తియుక్తంగానే ఉన్నది. దీనికి దాన్ని ఉదాహరణగా అందుకు చెప్తారు. ఆ భగవంతుడు, ఇక్కడ భగవంతుడు అంటే అందులో శక్తి కూడా ఇమిడీకృతమై ఉన్నది, విడతీయటానికి వీలు కానటువంటి వాళ్ళు సదా. అందుకే అక్కడ శక్తితత్వం కానీ శివతత్వం కానీ రెండు ఒకటి. దేన్నన్నా ఆధారం చేసుకో, ఉన్నది ఒక్కటి. ఆ ఒక్కటిలో ఈ రెండుగా ఉన్నాయి, సమపాళ్లల్లో ఉన్నాయి. స్థితికి కానీ గతికి కానీ అన్నిటికీ ఇవే మూలము. అందుకే నాద బిందు అని చెప్పారు. నాదం అంటే శబ్దం అనే కాదు, ఇక్కడ బిందు అంటే మళ్ళీ ఒక చుక్కే కాదు. నాద బిందు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక శరీరం మనకుంది. ఆ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? అండపిండ బ్రహ్మాండాలే అంతర్లీనంగా అన్నిటిలో జరుగుతున్నది ఒకటే ప్రక్రియ. ఇది పరిమితి తక్కువగా ఉంది, అక్కడ అపరిమితంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. నాదానికి స్పష్టంగా ఏదన్నా ప్రేరణ పులకింత కలిగితే కానీ, అందుకే సంకల్ప మాత్రంతో, సంకల్పం అన్న ఆ భావన కలిగింది, తర్వాత సృష్టి ఉద్భవించింది అంటారు. ఈ రెండు కావాలి అంటే వాళ్ళిద్దరూ ఉండాలి. అందుకే విశ్వం యొక్క అమిత శక్తులు ప్రకటింపబడటానికి దశకు ప్రతీక. ఈ విశ్వం అంతా ఎలా ఉంది? అపరిమితంగా ఉంది. ఎందుకు? సర్వంతర్యామి ఎలా ఉన్నాడు? సర్వము వ్యాపించి ఉన్నాడు. కొలమానానికి వీలుగా లేదు, ఆది అంతం తెలియదు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా. అందుకే ఇలా ఆ పరమాత్మ అంటే ఈ రెండు శివశక్తికి దుబిందు నాదం. క్రియ జరగటానికి కూడా రెండిటికి కారణం. ఏ క్రియ జరిగినా సరే ఆ క్రియ ఏంటి అంటే సృష్టింపబడటానికి, పోషణ జరగటానికి, మళ్ళీ ప్రళయానికి, మళ్ళీ పునః సృష్టికి, మళ్ళీ అనుగ్రహానికి, అన్నిట్లో కూడా అలాగే సమపాళ్లల్లో ఉన్నారు. అందుకే భగవాన్. అలాగే మనం మంటల్ని కూడా బాగా ఎక్కువగా ఉంటే ఏమంటాం? భగభగా మండిపోతుంది అంటాం. అంటే ఇంకా ఇంకా దేదీప్యమానంగా పెరిగిపోతుంది. ఇక్కడ సకలానికి మూలమైన ఆ పరమాత్మ, ఇక్కడ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? భగభగమంటూ ఎలా ఉండాలి? నీ పాపాలను తొలగించేలాగా ఉండాలి, నీ అజ్ఞానాన్ని తొలగించేలాగా ఉండాలి, జ్ఞాన వికసనతో ఉండాలి, కాంతిమయంగా ఉండాలి. ఈ కాంతి ఎలా అయితే దీపం పెడితే అన్ని వైపులా ప్రకాశిస్తుందో, నీ వల్ల నలుగురికి కూడా అలా ఉండేలాగా ఉండాలి. అది మళ్ళీ ఇచ్చేదెవరు? ఆ పరమేశ్వరుడే. తను కాకుండా ఏదీ లేదు. అందుకే భోగప్రాయంగా ఉన్న ఈ జీవితానికి భగ అంటే ప్రాకృతి, ఈ భోగము
పరమాత్మ వల్లే వస్తుంది. అయితే ఈ భోగం నువ్వు లౌకికంగా చూసుకుంటున్నావా, పరమార్థికంగా చూసుకుంటున్నావా? వస్తు రూపంలోనే ఇక్కడే ఉంటుంటే మళ్ళీ అజ్ఞానమయంగానే ఉంటున్నావు. కాకపోతే వస్తువులలో కాదు, ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో పొందగలగాలి ఆనందాన్ని. అందుకే ఇక్కడ భగవన్ అంటే అది ప్రకృతితో ఎప్పుడూ కలియికతోనే ఉంటాడు. భగవాన్ భోగదాతా హి నా అన్యో భోగప్రదాయకః భగస్వామి చ భగవాన్ భర్గా ఇత్యుచ్యతే బుద్ధేః. భగేన సహితం లింగం భగం లింగేన సంయుతం ఇహాముత్ర చ భోగార్థ నిత్య భోగార్థమేవ చ. అంటే భోగాలు ప్రసాదించేవాడు పరమాత్మ. ఇప్పుడు నేను కదా షాప్కి వెళ్ళాను, నేను కదా ఒక వస్తువు కొనుక్కున్నాను, నాకు నచ్చింది తినడానికి కొనుక్కున్నాను, ఆడుకోవటానికి కొనుక్కున్నాను, నేను తెచ్చుకున్నాను, మరి నేను కదా ఆడుకునేది. మరి భోగాలు పరమాత్మ ఇవ్వటం ఏంటంటే ఇక్కడ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల నేను ఎక్కడా పడిపోలేదు, ఎవరినూ నన్ను గుద్దలేదు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. కొనుక్కోవటానికి అక్కడికి వెళ్ళాక ఆ వస్తువు నాకు అందుబాటులో దొరికింది, డబ్బులు ఉన్నాయి, కానీ వస్తువు ఉండాలని లేదుగా, కానీ వస్తువు లభించింది కదా, తీసుకున్నాను. వచ్చేదారిలో దాన్ని ఎక్కడ మళ్ళీ పాడేయకుండా ఇంటికి మళ్ళీ సరిగ్గా తెచ్చుకున్నాను. పడిపోయి ముక్కలైపోతే అవ్వలేదు. ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చాక కూడా ఏమీ కాకుండా దాన్ని శుభ్రంగా నేను ఆడుకుంటున్నాను. లేకపోతే తినే వస్తువు అయితే తింటున్నాను. పోనీ నేను తినే వస్తువు అనుకుంటే తిందామని అంతా కష్టపడి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను, డబ్బు ఖర్చు పెట్టాను, నా సమయాన్ని పెట్టాను, నేను వస్తువు కొనుక్కున్నాను, ఇంటికి వచ్చి తిందామని కూర్చున్నాను. నేను ఇలా తెచ్చి పెట్టుకున్నాను, అప్పటికే నలుగురు వచ్చారు, ఇది తెరిచే ఉంది. ఆ నలుగురికి పెట్టకుండా ఎలా తింటాను? మొహమాటానికి పోయినా పోనీ అంతా పెట్టకపోయినా కొద్ది కొద్దిగానే పెడతాను. అది బాగుందైతే ఇంకొంచెం పెట్టు అని అడుగుతారు. నేను ఇప్పుడే తెచ్చుకున్నాను, ఇప్పుడే తినడానికి తెచ్చుకున్నాను, వాళ్ళకి తెలియదు కదా. తినేవాడికి ఎలా అయితే ప్రతిదాని మీద కూడా రాసి పెట్టి ఉండాలంటారు. నేనే వెళ్ళాను, నేనే తెచ్చుకున్నాను, నేనే పెట్టుకున్నాను, కానీ ఆ సమయానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ దృష్టి దాని మీద పడింది, నేను పెడదామనే లోపల వాళ్ళే తీసుకుని తినేసారే అనుకుందాం, నాకు మిగలలేదు. ఇవన్నీ నేనే చేశాను కదా. మరి అది వాళ్ళు తినేశారంటే ఎలా అయితే కర్మ అని అందుకు అంటారు. కొన్ని కొన్ని ఎలా ఉంటే నాకు తినాలన్న కోరిక ఉంది, ఇప్పుడు వెళ్ళి ఎవరు తెచ్చుకుంటారో సర్లే అని ఊరుకుంటాను. ఎవరు ఆ సమయానికే వచ్చి నాకు అదే తీసుకొచ్చి ఆ వస్తువు నా చేతికి ఇస్తారు తినమని. అలాగే కర్మలు చేస్తూనే ఉంటాము, అది తక్షణం ఫలితం ఏమి నీకు చూపించకపోవచ్చు, కాకపోతే నీకు ఏ సమయంలో అవసరమో ఆ సమయంలో నీకు అది లభిస్తుంది, ఏదో ఒక రూపంలో లభిస్తుంది. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ ప్రసాదిస్తున్నాడన్న ఎరుకలో ఉండటమే నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ భగవంతుడు భోగప్రదాత. నాకు ఎంత కష్టం వచ్చినా దాన్ని సులువుగా నాకు చేసేస్తున్నాడు, అంత భారం నా మనసుకి కలగకుండా చేస్తున్నాడు. మనసుకి కలగకుండా అంటే ఇప్పుడు నిజంగా పరమాత్మని నమ్ముకున్న వాళ్ళకి బాధ లేకుండా ఉంటుందని కాదు, కాకపోతే బాధలు వచ్చినా ఏదొచ్చినా పరమాత్మని విడవకుండా ఉంటారు. ఆ పరమ సత్యాన్ని గ్రహించేది ఏదో రూపంలో నేను ఏదో చేసిన దానికి నాకు అంత బాధ కలిగించకుండా ఇంతటితో తీసేస్తున్నావు నాయన అన్న నమ్మకంలో ఉంటారు. అంతేకాని నమ్ముకున్న వాళ్ళకి బాధలు లేవని కాదు, ఏదైనా సరే మనం చేసిన దానికి ప్రతిఫలం వస్తుంది. జ్ఞానం వైపుగా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటా. దీన్ని చేశాను కాబట్టి దీనికి ప్రతిఫలంగా నాకు ఇది వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేశానో నాకు గుర్తులేదు, ఎప్పుడు చేశానో కూడా నాకేమీ తెలియట్లేదు, కనీసం ఇది వచ్చిందంటే కూడా దానివల్లే వచ్చి ఉంటుంది, కాకపోతే నేను నిన్ను పట్టుకోవటం వల్ల నాకు అంత బాధ కలగట్లేదు, నాకు ఉపశమనం లభిస్తుంది. పోనీ ఏ మూలానన్నా నిన్ను ఎక్కువగా నేను స్మరించే అవకాశాన్ని నాకు ఇచ్చావని నేను కృతజ్ఞత చెప్పుకోవటం, ఇవి నేను అలవర్చుకోవాలి. భగవంతం మహాదేవం శివలింగం ప్రపూజయేత్ లోకప్రసవితా సూర్యస్తా చిహ్నం ప్రసవాత్ భవేత్ లింగే ప్రసూతి కర్తారం లింగినం పురుషో యజేత్ లింగార్థగమకం చిహ్నం లింగమిత్యాభిధీయతే. ఎలా అయితే ప్రతిదానికి కూడా జననం ఉంటే మరణం ఉంటుంది అంట. అలాగే ఈ సంసారం అన్నది ఉత్పత్తి జరగటానికి కారణము సూర్యుడు. ఎందుకు? బీజాలే ఉన్నాయి, ఆ విత్తనాల నుంచి మొలక రావాలంటే సూర్యుడు ఒక రశ్మి పడకపోతే రాదు. నీళ్లు పోసాను కదా వచ్చే అంటే వచ్చేస్తుందా? లేదు, ఆ కిరణాలు పడాలి, పైగా అప్పుడు వాటికి ఆహారం ఏదైతే మనమైతే వండుకుని తింటున్నాం అవేం తింటాయి, దానికి మళ్ళీ సూర్యకిరణాల ద్వారానే అదంతా జరుగుతూ ఉంటుంది చెట్లకి. అందుకే ఈ సంసారంలో ఉత్పత్తి జరగటానికి ఇప్పుడు చెట్లనే కదా, మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, చెట్ల నుంచి వస్తుంది. ఆ చెట్లు ఎలా పెరుగుతాయి? సూర్యకిరణాలు పడాల్సిందే. అలాగే మనకైనా విటమిన్ డి లేకపోతే 1,00,000 జబ్బులు వస్తున్నాయని చెప్పుకుంటున్నాం, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూర్యుడి కిరణాలు మన మీద పడితే మన శరీరం ఎంత ఉత్పత్తి చేయాలో అంత అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది.
ప్రతిదానికి ఒక నియమం ఉన్నది. అందుకే ఈ సంసారాన్ని ఉత్పత్తికి కారణమైన వాడు సూర్యుడు ఎలా అయినాడో అలాగే ఆ ఉత్పత్తికి కూడా మళ్ళీ ఈ జగత్తు కారణం ప్రత్యక్ష చిహ్నం. అందుకే సూర్యుడిని భగ అంటాం, భర్గుడు అని. అయితే ఇక్కడ ప్రత్యక్ష దైవం కింద ఎందుకు సూర్యుని కొలుస్తున్నావు? పరమాత్మ. ప్రతిదానికి ఉనికికి మూలమైన వాడు పరమాత్మ, ఈ జగత్తుకి కారణం. అందుకే ఈ నిరాకార ప్రతీకగా శివలింగాన్ని పూజించటం అనేది విశేషము. ఎందుకంటే ఇక్కడ ఆ పరమాత్మ కారణంగానే సర్వము జరుగుతుంది, పరమాత్మమయమే. అందుకే పూజ ఆ భక్తి భావనతో చెయ్యి. పూజ చేస్తూ ఉన్నావు, ప్రతిఫలం ఆశించి చేస్తూ ఉన్నావు, ఇంకోటి ఏదో కోరికతో చేస్తున్నావు. ఇవన్నీ చెయ్యగా చెయ్యగా ఈ తత్వాన్ని తెలుసుకుని అంత భక్తితో శ్రద్ధతో చెయ్యి, ఇంకా ఉన్నతంగా ఉంటావు. అర్థాన్ని తెలుసుకుని భావనతో నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో ప్రతిదానికి ఒక చిహ్నం అన్నట్టుగా ఇక్కడ నిరాకార స్థితిలో ఉన్న ఆ పరమాత్మని నేను ఈ భావనతో ఎప్పుడైతే చేస్తున్నానో నాకు పరమగతి నువ్వే, నాకు నువ్వు తప్పితే ఇంకా దిక్కులేదన్నట్టుగా పట్టుకోవటం నేర్చుకోవాలి. లింగమర్థా హి పురుషం శివం గమ్యతిత్యదః శివశక్త్యోశ్చ చిహ్నశ్చ మీలనం లింగముచ్యతే. అంటే ఈ లింగాన్ని శివశక్తికి చిహ్నంగా భావిస్తారు. అంటే మళ్ళీ పై ముక్క ఒకటి కింద ముక్క ఒకటి అని విడవిడిగా ముక్కలు చేయమని కాదు. మనకి లలిత సహస్రనామంలో కూడా చాలా స్పష్టంగా కొన్ని కొన్ని శ్లోకాల్లో ఆ తత్వాన్ని చెప్పబడి ఎక్కడ చెప్పినా చెప్పింది పరమాత్మ తత్వమే. శ్రీ శివ శివశక్త్యైక రూపిణి లలితాంబిక అంట. అంటే ఆ శివుడితో కలికతోనే ఎప్పుడూ ఉన్నది ఒక్కటే ఏకమే, కానీ ఆ రెండు క్రియలు జరుగుతున్న కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే ప్రతిదానిలో అంతర్లీనంగా ఆ బోధే ఆ లింగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే శివశక్తి యొక్క సమ్మేళన ప్రతీకగా శివలింగాన్ని అందుకు పూజిస్తారు. స్వాచిహ్న పూజనాత్ ప్రీతశ్చిహ్న కార్యానవీయతే చిహ్నకార్యాతు జన్మాది జన్మాద్యం వినివర్తతే ప్రాకృత్యేహ పురుషేశ్చాపి బ్రహ్మాభ్యానంతర సంభవేన షోడశేర్ ఉపచారేశ్చ శివలింగం ప్రపూజయే. ఇక్కడ ఈ శివశక్తుల యొక్క ప్రతీకగా లింగాన్ని ఎవరైతే పూజిస్తున్నారో ఆ పరమాత్మ ప్రసన్నుడవుతాడంటే నువ్వు జ్ఞానం వైపుగా పయనం మొదలుపెట్టినప్పుడు. ఇప్పుడు ఎల్కేజీలో ఉన్నవాడికి నా స్కూల్లోనే ఉన్నాడు కదా, నా స్కూల్లో 10th వరకు ఉందని 10th క్లాస్ సిలబస్ నేను చెప్పనే. కాకపోతే వాడు ఎల్కేజీ నుంచి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత ఎప్పుడో 10th వస్తాడు. ఎల్కేజీ అవ్వాలి, యూకేజీ అవ్వాలి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇవన్నీ కావాలి. కాకపోతే వీడు ఎదిగే కొద్దీ ఎప్పుడైతే కొంతమంది చూస్తూ ఉంటే సెకండ్ క్లాస్ వాడు కూడా 5th క్లాస్ మ్యాథ్స్ అవన్నీ చేసేస్తూ ఉంటాడు. వాడికి ఏమి ఇస్తారు? అన్ని రకాలుగా పరీక్షలు పెట్టి వాడి జ్ఞానాన్ని మెచ్చుకుంటూ వాడికి ఏం చేస్తారు? సెకండ్ క్లాస్ నుంచి 3rd క్లాస్కి వేయకుండా 5th క్లాస్లో కూర్చోబెట్టేస్తారు. ఎందుకంటే వాడికి అంత ప్రజ్ఞ ఉన్నది. వాడిని చూస్తే ప్రతి ఒక్కళ్ళు ముచ్చట పడతారు. అలాగే పరమాత్మ కూడా ఇలా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఈ భావనతో ఈ తెలుసుకునే ప్రయత్నంలో ఎవరైతే ఆనందంగా ఆ పరమాత్మని పూజించుకుంటున్నారో, అందుకే ఇక్కడ ఆ చిహ్నానికి కార్యరూపంగా ఈ జన్మాది సమాప్తి జరిగిపోతుంది. అంటే ఆ పూజ చేసిన కారణంగా ఈ జ్ఞానంతో ఈ భావనతో నువ్వు తెలుసుకుని చేసిన కారణంగా పునర్జన్మ లేని స్థితికి నువ్వు చేరుకుంటావు. ప్రాకృత్యేహ పురుషేశ్చాపి బ్రహ్మాభ్యంతర. ఇక్కడ ప్రాకృతి పురుషుడు, ఇక్కడ బాహ్యానికి ఒక క్రతువుగా నేను శివలింగాన్ని పూజిస్తున్నాను. ఎలా అయితే మనకి లలిత సహస్రనామంలో కూడా ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా చెప్పింది. లలిత సహస్రనామం తీసుకున్న, శివ సహస్రనామం తీసుకున్న, విష్ణు సహస్రనామం తీసుకున్న ఇక్కడ సృష్టిలో జరిగే ప్రక్రియలే అన్నీ అక్కడ చెప్పబడ్డాయి. ఉన్నది పరమాత్మ ఒక్కడే. అందుకే వేదం చెప్పినా ఏది చెప్పినా దేని సారమన్నా ఏంటి అంటే ఆ పరమాత్మ గురించే. ఏకమై ఉన్నవాడు అనేకంగా నామరూపాల్లాగా కనిపిస్తూ కొన్ని లీలలు చేస్తున్నంత మాత్రాన ఆ లీలలకి లేకపోతే ఆ నామానికి రూపానికే పరిమితి కాదు. పరమాత్మ అనంతుడు, అపరిమితంగా ఉన్నవాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితలో చెప్పినట్టుగా నువ్వు ఈ అన్ని క్రతువులు చేసి చేసి అంతర్ముఖమైన ప్రయాణాన్ని కొనసాగించుకోవటానికి బాహ్యానికి కొన్ని క్రతువులు చెయ్యగా చెయ్యగా ఇవన్నీ మనకి ఎలా అయితే పాపపుణ్య రాశి తొలగిపోయింది. కర్మలు చేస్తావు భగవద్గీతలో చెప్పినట్టుగా ఆ బంధనాలు లేకుండా జీవన్ముక్తి జీవించి ఉండగానే ఆ స్థితికి వెళ్ళిపోతావు. అందుకే అందరూ కూడా యథాశక్తి బాహ్య మానసిక కూడా షోడశ ఉపచారాలతో మానసికంగా ఎప్పుడు చేస్తాం?
బాహ్యంగా చేసి చేసి ఉన్నప్పుడు అప్పుడు మానసికంగా చేయటానికి నీకు అది వచ్చేస్తుంది. క్రతువులాగా కాకుండా మనసంతా దాని మీద రమిస్తూ ఉంటుంది కాబట్టి అది నువ్వు చెయ్యగలవు. ప్రతి ఒక్కళ్ళు అందుకే యథాశక్తి అని చెప్పారు. ఇలా ఉపచారాలతో నిత్యము అందుకు చెయ్యాలి. ఏవమాదిత్య వారేహి పూజా జన్మవి నివర్తిక ఆదివారే మహాలింగం ప్రాణనీనైవ పూజయే. ఆదివారం రోజు అంటే ప్రతి ఒక్క రోజు పరమాత్మదే కాకపోతే విశేషమైన ఎలా అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా యోగంతో కూడుకుని ఆదివారం, ఆది అంటేనే మొదలు అని అర్థం. అందుకే ఈ ఆదివారం రోజు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళకి ఏమవుతుంది, పునర్జన్మ నివారణ అయిపోతుంది. అంటే మళ్ళీ జన్మ లేదు. ఈ మహాలింగాన్ని కూడా నువ్వు పూజించేటప్పుడు ప్రణవాన్ని ఉచ్చరిస్తూ ఎవరైతే పూజ చేస్తున్నారో, అలాగే ఇంతకు ముందు చెప్పినట్టుగా పరమాత్మ ఏంటి, ఓంకారమే పరమాత్మ, ఓంకారమే ప్రణవము. ఆదివారే పంచగవ్యేరభిషేకో విశిష్యతే గోమయం గోజలం క్షీరం దద్యాజ్యం పంచగవ్యకం. అలాగే ఈ పూజ చేసుకునేటప్పుడు అభిషేకం కూడా పంచగవ్యాలతో కూడుకుని ఎవరైతే అభిషేకం చేస్తున్నారో విశేషమైన మహత్వం ఉన్నది వాటికి. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అంటే దీనికి ఆవుకి గోమయము అలాగే గోమూత్రం ఇవన్నీ కలుపుకుని గవ్యాలు అంటారు. ఇవన్నీ విశేషమైన ఫలితం వస్తుంది. అలా గోవు నుంచి వచ్చింది ప్రతిదీ కూడా క్షీరాత్యం చ పృథక్ చైవ మధునా చేక్షుసారక్యేహ గవ్య క్షీరాన్న నైవేద్యం ప్రణనేనైవ కారయేత్. ఆ ఆవు ఒక్క పాలు, అలాగే దాంతో చేసిన పెరుగు, అలాగే దాంతో వచ్చిన నెయ్యి, ఈ మూడు కూడా పూజకు చేసుకోవటానికి చాలా అమూల్యమే. అలాగే తేనె, అందులో కొంచెం చక్కెర కలుపుకొని ఎలా అయితే పంచగవ్యాలు లేకపోతే పంచామృతం. ఈ పంచామృతంతో కనుక ఎవరైతే చేస్తున్నారో అన్నీ విడివిడిగా కలిపి చేయొచ్చు, లేకపోతే అన్నీ కలిపేసుకుని పంచామృతంగా కూడా కలిపి దాంతో శివలింగాన్ని అభిషేకం చెయ్యాలి. ఎలా అయితే ఒక్కొక్క వస్తువు విడివిడిగా చేసినప్పుడు దానికి ముందు మళ్ళీ నీళ్ళతో చేయాలని చెప్తారు. ఇలా అన్నీ చెయ్యాలి ప్రణవాన్ని ఉచ్చరిస్తూ. ప్రణవం ధ్యానలింగం తు నాదలింగం స్వయంభువ బిందులింగం తు యంత్రం స్నానాంకారం తు ప్రతిష్ఠితం. ఇక్కడ ఇవన్నీ పంచామృతాలతో కూడుకున్న పరమేశ్వరుని లింగ రూపంలో ఎప్పుడైతే నువ్వు అభిషేకం చేస్తున్నావో ఆ ధ్యానలింగం అంటారు. ఇక్కడ మళ్ళీ లింగం అంటే ఇంకోటి కూడా ఉంది. ఏదైతే ధ్యానము, ధ్యానలింగంలో దేం చేస్తున్నావు, ఆ లింగాన్ని చూస్తూ చూస్తూ నిరాకారకి ప్రతీక అన్నారు. ఆకారం లేని పరమాత్మ ఏవైతే మనకి షట్చక్రాలతో కుండలిని శక్తి ఏదైతే ఈ శరీరంలో ఉందో అది అంటే 3 చుట్లు చుట్టుకుని ఆ మూలాధారాల్లో పొడుకు అది జాగృతి చెంది ఎప్పుడైతే దాని పయనం అన్నది మనకి సహస్రార దగ్గరికి వెళుతుందో అప్పుడు ఇది మళ్ళీ జాగృతి చెందాక అది కూడా లింగ రూపంలోనే ఉంటుంది. అందుకే ధ్యాన. ఇక్కడ సంపూర్ణమైన ప్రణవాన్ని, ఆ ధ్వని అలాగా నువ్వు స్వయంభులింగ నాదస్వరూపానికి కారణం నాదలింగ. అంటే ఉచ్చారణ అన్నది నువ్వు ఎలా చేస్తున్నావు అంటే ఇక్కడ మళ్ళీ అభిషేకాలు చేయటమే కాకుండా మళ్ళీ ఈ గోవుకి సంబంధించిన పాలతోనూ మళ్ళీ అన్నం కలుపుకుని నైవేద్యంగా ఎవరైతే పరమన్నం ఇవన్నీ చేస్తున్నారో మళ్ళీ ఏది సమర్పించినా ఆ ప్రణవాన్ని ఉచ్చరిస్తూనే ఆ పరమాత్మకి అన్నీ సమర్పణ చెయ్యాలి. ఆ సమర్పణ చేసుకుని అక్కడ ఆ ధ్వని ఏదైతే ఉత్పత్తి జరుగుతుందో ఆ నాదస్వరూపంలో స్వయంభూలింగ, ఆ నాదలింగం అని అందుకే అంటారు. అంతలాగా చక్కగా దీర్ఘంగా ఉండాల్సిన దీర్ఘమాత్రలు పెట్టుకుంటూ ఆ ప్రణవాన్ని ఎప్పుడైతే ఆ ఊమా అని ఇంతకు ముందు చెప్పినట్టుగా ఉచ్చరిస్తున్నామో ఆర్ఘ్యాపాద్యాదులు ఇవన్నీ ఇస్తూ కూడా అక్కడ ఉన్నది పరమాత్మ అన్న భావనతో. అందుకే ఇక్కడ మళ్ళీ ఉకారం చరలింగం స్యాదకారం గురు విగ్రహం షట్లింగ పూజయా నిత్యం జీవన్ముక్తో న సంశయ. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రణవం ఎలా అయితే అకార ఉకార మకార బిందు నాద శబ్ద వీటితో కూడుకుని ఉన్నది. అయితే ఇక్కడ ఈ అన్నిటితో చక్కగా అంటే దీర్ఘమాత్రలో ఎంత పెట్టాలి, అది మళ్ళీ ఎంత ఇలా ప్రణవాన్ని ఉచ్చరించేటప్పుడు అంత సమయాన్ని తీసుకుని అంతలాగా ఎవరైతే ఉచ్చరిస్తున్నారో అందుకే ఉకార స్వరూపం అయినందుకు ఉకారలింగం అని, నాద రూపంలో అయినందుకు నాదలింగం అని,
పూజకి దీక్షతో ఎవరైతే ఇలాగా గురువు కానీ ఆచార్య దగ్గర కానీ ఇక్కడ విగ్రహ రూపంలో ఆకారంగా ప్రతీకగా ఉన్న ఆకారలింగము ఇన్ని రకాలుగా, అందుకే ఉకారలింగం, మకారలింగం, సకారలింగం అన్నట్టుగా ప్రతిదీ విగ్రహాన్ని ఒక ఆకారంగా ప్రతీకగా తీసుకున్న దాన్ని ఆకారలింగం అని అందుకు అంటారు. ఇలా ఎవరైతే ప్రణవాన్ని ఉచ్చరిస్తూ ఆ ప్రతిష్ఠించుకునే అకార ఉకార మకారాలతో బిందు నాద ధ్వని రూపంగా ఇది ఉచ్చారణ ద్వారా, అందుకే నాద 6 రకాలుగా ఎవరైతే దాన్ని స్పష్టంగా అంతలాగా దీర్ఘకాలం దాన్ని ఉచ్చరిస్తున్నారో, అది నిత్యం అలా ఉచ్చరిస్తూ ఆ పూజ సాధకుడు ఎప్పుడైతే ఇలా చేస్తున్నాడో జీవన్ముక్తుడంటే జీవించి ఉండగానే ముక్తి, ఇందులో ఎటువంటి అనుమానం లేదు అని చెప్పారు. శివస్య భక్త్యా పూజా హి జన్మముక్తికరీ నృణాం రుద్రాక్షధారణత్ పాదమార్దా వైభూతిధారణాత్ త్రిపాదం మంత్రజప్యాశ్చ పూజయా పూర్ణభక్తిమాన్ శివలింగం చ భక్తం చ పూజ్య మోక్షం లభిన్నరః. భక్తిపూర్వకంగా ఏది చేసినా సరే భక్తి లోపించకూడదు, శ్రద్ధ లోపించకూడదు. అందుకని భక్తిపూర్వకంగా ఎవరైతే ఆ పూజలు చేస్తున్నారో వాళ్ళకి పునర్జన్మ నుంచి ముక్తి లభిస్తుంది, మళ్ళీ జన్మ ఉండదు. రుద్రాక్ష ధారణతో అందులోంచి సగం లభిస్తుంది, విభూతి ధారణ భస్మధారణతో అందులో సగం లభిస్తుంది, మంత్రజపం చేస్తే అందులో సగం లభిస్తుంది అంటారు. ఇవన్నీ ఏది చేసినా సరే ఇప్పుడు మనం చేసేది భక్తి శ్రద్ధతో, అందుకే ఎప్పుడూ విభూతి ధరించమని చెప్తారు. రుద్రాక్షి ధరించడంలో అందులో సగం వస్తుంది, విభూతి భస్మాన్ని ధరించడంలో అందులో సగం, మంత్రజపంతో అందులో మళ్ళీ సగం, పూజ ఆ పూర్ణ ఫలితం, ఇవన్నీ ఎప్పుడైతే అన్నీ చేస్తున్నావో అప్పుడు నీకు పూర్ణంగా లభిస్తుంది. శివలింగం ఆ శివభక్తితో ఎప్పుడైతే చేస్తున్నావో మోక్షం లభిస్తుంది. ఇమం పఠేద్ అధ్యాయం శృణుయాద్వా సమాహితః తస్యేవ శివభక్తిశ్చ వర్తతే సుదృఢం ద్విజాః. అందుకుని ఎవరైతే ఈ అధ్యాయాన్ని ధ్యానపూర్వకంగా చదువుతున్నారో, వినిపిస్తున్నారో, వింటున్నారో వాళ్ళలో భక్తి ఇంకా దృఢం అవుతుంది, ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒకసారి వినంగానే సరిపోదు, వింటూ వింటూ ఉండవలసిందే. దీంతో శివమహాపురాణంలో విద్యేశ్వర సంహితలో 16th చాప్టర్ సంపూర్ణం.